అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు. థాంక్స్ ఎ లాట్ మంత్ స్పీక్స్ ఇన్ మై ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. సో, ఇదొచ్చేసి కాస్టింగ్ కాల్ ఫర్ యాన్ అప్‌కమింగ్ తెలుగు ఫిల్మ్ అని అంటున్నారు. మెయిన్ లీడ్స్ కావాలంట వీళ్ళకి హీరో అండ్ హీరోయిన్. సో, మేల్ లీడ్ వచ్చేసి అంటే మగ లీడ్ వచ్చేసి 23 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు ఉండాలంట. చాలా ఎనర్జిటిక్‌గా ఉండాలి అంటారు. అంటే ఎనర్జిటిక్ స్టార్ మనకు 'రామ్' తెలుసు కదా! అలాంటి ఒక ఎనర్జీ ఉండాలి అంటున్నారు. గుడ్ డాన్సర్ ఉండాలి అని అంటున్నారు. అద్భుతంగా డాన్స్ చేయడం అనేది వచ్చుండాలి అని అంటున్నారు. అలాగే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కూడా వచ్చుండాలి అని అంటున్నారు. అలాగే ఫీమేల్ లీడ్ వచ్చేసి 18-25 సంవత్సరాల లోపు వాళ్ళు కాన్ఫిడెంట్ పెర్ఫార్మర్ అయ్యి ఉండాలి అని అంటున్నారు. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ వచ్చుండాలి అంటున్నారు. అద్భుతమైన డాన్సర్ అయ్యి ఉండాలి అని అంటున్నారు. సో, ఈ వీళ్ళు చెప్పిన అందులో మీరు పర్ఫెక్ట్ ఉన్నారు అనుకున్నట్లయితే తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. సో, వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తాను. దానికంటే ముందు నేను మీకు గత వీడియోలో ప్రామిస్ చేశాను కదా! ఏమని యూట్యూబ్‌కి నెలకో రూ. 1,00,000 మనం ఖర్చు పెట్టుకోగలిగినట్లయితే మనం సరిగ్గా ప్లాన్ చేసుకుంటే నెలకు 4, 5 లక్షలు కూడా సంపాదించుకోవచ్చు అనేది. అది ఎలాగా అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా డీటెయిల్స్‌గా చెప్పే ఒక ప్రయత్నం చేస్తాను. సో, మీకు ఎగ్జాంపుల్ కోసం నేనేం చేస్తాను అంటే నాకు ఐయామ్ స్పీకింగ్ అబౌట్ 2015, 16 ఇంకా చెప్పాలంటే 17 ఆ టైంలో ఇప్పుడు ఎవరైతే స్టార్ యూట్యూబ్ సంస్థను నడుపుతున్నారో ఆయన బేసికల్లీ ఎడిటర్ అనమాట. ఆయన నాకు మెడ్రాస్ నుండి పరిచయం. ఆయన నుండి మెడ్రాస్‌లో మేము ఉండేటప్పుడు సార్ మాకు కొంచెం ఏదైనా సినిమాలుంటే చెప్పండి సార్ మేము చేసుకుంటాం సార్ ఎడిటర్‌ని సార్ నేను అని అడిగేవాడు. బట్ మా పరిధులు కొన్నుంటాయి. ఏదైనా ప్రోటోకాల్ అని ఒకటుంటుంది. ఆ ప్రోటోకాల్‌ని దాటి మేమేం చేయలేం కాబట్టి చెప్తానండి అనేవాడిని. వన్ ఫైన్ డే హైదరాబాద్‌లో ఆయన 2016 ఎండింగ్ 17 స్టార్టింగ్‌లో అనుకోండి. ఆయన ఉండేసి అన్నగారు ఇలాగా నేను ఫోటో షాట్స్ మీద వాయిస్ ఓవర్‌లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ ఇప్పుడు మంచి బూమ్‌లో ఉంది. మీరేదైనా కొంచెం సపోర్ట్ చేయగలరా అని అడిగారు. ఆహ్, నాకు అంటే ఒక ఇల్యూజిలేషన్ ఉంటదిగా ఇంత బతికి యూట్యూబ్ చేయడం ఏంటి అని ఒక ఇల్యూజిలేషన్‌లో నేనేం చేశాను అంటే, అయి మొత్తం నాతోటి అవ్వదబ్బా పో అనన్నా. కట్ చేస్తే ఆయన ఒక 4 ఇయర్స్‌లో ఒక కోర్ యూట్యూబ్ అధినేత అయిపోయారు. అంటే నెలకు ఒక 4, 5 కోట్లు సంపాదించే ఒక యూట్యూబ్ అధినేత అయిపోయాడు. ఇక్కడ నేనేమంటానంటే, మనం సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్లయితే ఇప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చెప్తాను. 1,00,000 దేనికి ఖర్చవుతుందనేది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు నేనేమంటానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం షార్ట్ ఫిల్మ్స్ చేయాలి. షార్ట్ ఫిల్మ్స్ కనీసం వారానికొకటి కంపల్సరీ రిలీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం సండే అనేది మనం షార్ట్ ఫిల్మ్ ఫిక్స్ చేసాము అనుకుందాం. సో, ఎవ్రీ సండే మనం డాట్ డేట్ ఏ డేట్‌కైతే ఇస్తున్నామో ఐ మీన్ ఎవ్రీ సండే ఏ టైంకైతే ఇస్తున్నామో ఆ టైంకి మీరు ఆ డాట్ టైంకి మీరు రిలీజ్ చేస్తున్నట్లయితే ఆడియన్స్ రిటెన్షన్ అనేది మీకుంటుంది. ఆ తర్వాత దీని నుండి మీరు ఇది చేయటానికి మీరు ఎవ్రీడే ఒక షార్ట్ అనేది అంటే ఈ షార్ట్ ఫిల్మ్‌లో నుండి ఒక షార్ట్ అనేది వాళ్ళకి రిలీజ్ చేస్తూ ఉండాలి. సో, నాట్ ఓన్లీ యూట్యూబ్, ఆ తర్వాత ఫేస్‌బుక్కు, ఆ తర్వాత ఇన్‌స్టాగ్రాము, ఆహ్, ట్విట్టరు ఇలాంటి వాటిల్లో మనం పోస్ట్ చేస్తున్నట్లయితే మనకెక్కడో ఒక దగ్గర నుండి పుష్ అనేదొస్తుంది. సో, మనకి ఎడిటింగ్ చేయటానికి ఎడిటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వర్స్ట్ సినారియో అంటే ఒక 20,000-25,000 ఎందుకంటే హి నీడ్ టు కట్ ద షార్ట్స్, హి నీడ్ టు కట్ ద షార్ట్ ఫిల్మ్స్ ఎవ్రీథింగ్. సో, 25,000 ఆయనకే అనుకుందాం. ఓ 10,000, 15,000 ఏమంటారు డిజిటల్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి, ఎస్‌సిఓ చేసే వాళ్ళకి అని అనుకుందాం. సో, మొత్తం మీద 40,000 అనుకుందాం. సో, 40,000 ఖర్చెళ్ళిపోయినట్లయితే ఇంకా మనకెంతుంటుంది? 60,000 ఉంటుంది. 60,000లో వర్స్ట్ సినారియో అంటే ఒక 10,000 ఒక సింగిల్ బెడ్‌రూమ్ లాంటిదైనా గానీ ఒక ఆఫీస్ తీసుకోవాలి. ఎందుకంటే మనం స్టోరీ డిస్కషన్స్ పెట్టుకోవడానికి, లేదంటే ఎడిట్స్ పెట్టుకోవడానికి, ఎడిటర్ తోటి మనకి మాత్రమే పని చేయటం లాగా అతను మాట్లాడుకోవటానికి దానికో 10,000 అనుకుందాం. సో, ఇట్స్ ఆల్ టుగెదర్ 70 అంటే ఇంక మిగిలిన 30,000 అయితే ఉన్నాయో, ఆ 30,000 తోటి మనం కనీసం 4 షార్ట్ ఫిల్మ్‌లు కెమెరాస్ కావచ్చు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఆర్టిస్ట్‌లు కావచ్చు. అలాగే మనం పే చేసుకుంటా కనీసం ఇప్పుడు నేనేమంటానంటే పేమెంట్ ఇవ్వలేము ఇనీషియల్‌గా అనుకుందాం. కనీసం వాళ్ళు దారి ఖర్చులన్నా ఇవ్వాలి కదా! ఇప్పుడు వాళ్ళెక్కడో జీడిమెట్లలో ఉంటారు. మనం ఎక్కడో వనస్థలిపురం రమ్మన్నామనుకోండి. వాళ్ళకి కనీసం పెట్రోల్‌కే 2, 300 అవుతుంది. కనీసం ఆ 2, 300 మనం పెట్రోల్ కన్నా ఇవ్వగలిగే ఒక పొజిషన్‌లో ఉన్నట్లయితే అదేం చేస్తుంది అంటే కొంచెం బెనిఫిట్‌గా ఉంటుంది. సో, నేను మీ అందరికీ చెప్పేదొకటే. ఇలాగ మీరు సరిగ్గా ప్లాన్ చేసుకున్నట్లయితే యూట్యూబ్ ద్వారా మీరు కొన్ని కోట్లు సంపాదించొచ్చు. ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉంటారు. మీకు ఇష్టమైన మీకెంతో నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో ఉంటారు. సో, దీని గురించి ఇంకా డీటెయిల్‌గా మీకు కావాలి అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వే ప్రయత్నం చేయండి. నేను చేయగలిగే సపోర్ట్ అనేది నేను తప్పకుండా చేస్తాను. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది.
సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9398339192. ఐ రిపీట్, 9398339192. డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరు కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైతే ఎక్కువ మంది షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. అలాగే మీకు ఇక్కడ థ్యాంక్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది కదా, ఆ థ్యాంక్స్ క్లిక్ చేసినట్లయితే మేము చెప్పే కంటెంట్ మీకు ఏదైనా నచ్చుతుంది అనుకున్నట్లయితే, ఈ ఛానల్కి ఏదైనా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మీరు